ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది టీచర్? ఎందుకా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నువ్వు నాకు చేసిన సాయం తలుచుకొని సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. నేను మీకు ఏం సాయం చేశాను టీచర్? ఇందాక మీ ఇద్దరత్తలు రాజ్యాన్ని అడ్డం పెట్టుకుని నన్ను తిట్టారు. నన్ను మాటలతో హింసించి బాధ పెట్టి ఇంట్లోంచి పంపించేయాలనుకున్నారు. అప్పుడు నువ్వొచ్చి మీ ఫ్రెండ్ వంకపెట్టి మీ ఇద్దరత్తల్ని తిట్టావు. లేదు టీచర్, నిజంగానే మా ఫ్రెండ్. నీకబద్ధం ఆడటం రాదు సీత. నువ్వు తిట్టింది మీ ఫ్రెండ్ని కాదని నాకు తెలుసు, వాళ్ళకి తెలిసిపోయింది. అంటే నేను దొరికిపోయానా టీచర్? రామ్కి దొరకలేదు. నిజం తెలిస్తే రామ్ నిన్ను కోపడి అసహ్యించుకుంటాడని తెలిసి కూడా ఇంత పెద్ద సాహసం చేశావు. నా గౌరవాన్ని కాపాడావు. నా గురించి ఇంత చేస్తున్నా నీకు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. మీ గౌరవాన్ని కాపాడటం నా బాధ్యత టీచర్. మీరు నాకు నాట్యం నేర్పించారు, ధైర్యాన్నిచ్చారు, గెలిపించారు. నా కాపురాన్ని, మా అక్క జీవితాన్ని నిలబెట్టారు. అంతకంటే మీరు నాకు ఏమివ్వాలి? ఇంకా నేనే మీకు రుణపడి ఉన్నాను. నువ్వు నాకు చేస్తున్న సాయంతో పోలిస్తే నేను నీకు చేసింది చాలా తక్కువ సీత. లేదు టీచర్, మీరు నాకు ఒక అమ్మలా తోడున్నారు, దేవతలా ధైర్యాన్నిస్తున్నారు. మీలాంటి మంచి అత్తయ్య ఉంటే ప్రపంచంలో ఏ అత్తా కోడళ్ళు గొడవ పడరు. నువ్వు నా కోడలవడన్నా అదృష్టం సీత. నేనే మీ అత్తయ్యనని చెప్పుకోలేకపోవడం నా దురదృష్టం. మీరు మామని, ప్రీతిని నా పిల్లలు అంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మీరే మా అత్తమ్మ అయ్యుంటే ఎంత బాగుండో అని ఎన్నిసార్లు అనుకున్నానో. మీరు నాతో ఉంటే నా సొంత మనిషితో ఉన్నట్టు ఉంటుంది టీచర్. అందుకే మిమ్మల్ని వదులుకోలేను. మిమ్మల్ని నా బాధ్యతగా తీసుకున్నాను. మీకోసం ఎంత సాహసమైనా చేస్తాను. చాలు సీత, చాలా తృప్తిగా ఉంది. సంతోషంతో మనసు నిండిపోయింది. నన్ను నీ సొంత మనిషి అంటున్నావు కాబట్టి ఆ చనువుతో చెప్తున్నాను. ఈ ఇంట్లో నువ్వు చేస్తుంది ఒంటరి పోరాటం కాకూడదు. నీకు నీ భర్త అండదండలు ఉండాలి. మామ నాకు తోడుగానే ఉంటున్నాడు టీచర్. తోడుగా అంటే రామ్ నీ ఫ్రెండ్లా కాదు, నీ భర్తలా ఉండాలి. నీకు తన పూర్తి మద్దతు ఉండాలి. మీ ఇద్దరూ ఒక్కటిగా ఉండాలి. ఉంటున్నాం టీచర్. నేనేం చేసినా మామ నాకు ఎదురు చెప్పరు. నేనంటున్నది మీ ఇద్దరూ ఒక్కటవ్వాలని, భార్యాభర్తలుగా సంపూర్ణంగా కలిసిపోవాలని. ఈరోజు రాత్రికి మీ ఇద్దరత్తలు మావయ్యలు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారని తెలిసింది. ఈ రాత్రి వాళ్ళుండరు కాబట్టి నువ్వు రామొకటే ఎందుకు? ఇదే మంచి టైం. నేను చెప్పింది అర్థమైందా? కానీ మామ ఆ విషయంలో నా మాట వినడు టీచర్. వాళ్ళ పిన్ని చెప్పిందే వింటాడు. నేను చెప్పినట్టు చెయ్యి, రామ్ నీ మాటే వింటాడు. ఈ రాత్రికి మీరొకటవుతారు. సరే టీచర్. ఈ రాత్రి నీకు తొలి రాత్రి సీత. ఎంతో ముఖ్యమైన రాత్రి కూడా. కాసేపట్లో రామ్ ఇంటికొస్తాడు. ఎలాగైనా ఈ రాత్రి మీరిద్దరూ ఒకటవ్వాలి సీత. ఫంక్షన్కు వెళ్ళినా మీ అత్తయ్యలు మావయ్యలు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ప్రీతి ఉషల్ని కూడా సినిమాకి పంపించాను. వాళ్ళు తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది. చలపతి గారు చాలాసేపటి క్రితం భోంచేసి నిద్రపోయారు. నేను టీచర్ కింద గదిలో ఉంటాం.
నిన్ను రామ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మహాలక్ష్మి గురించి పట్టించుకోవద్దు. రామ్ను నీవాడిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రకంగా మీ బంధం ఒక్కటై మీరు కలిసిపోతే ఇక మిమ్మల్ని మహాలక్ష్మి కాదు కదా, ఇంకెవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రిని సద్వినియోగం చేసుకో సీత. రామ్తో సంతోషంగా గడుపు. మీ ఈ తొలి రాత్రికి ముహూర్తాలు లేవు. మీ ఇద్దరి మనసులు రెండు తనువులు కలిసిన క్షణమే మంచి ముహూర్తం. ఈ అవకాశాన్ని వదులుకోకు సీత. మేం కిందకి వెళ్తున్నాం. రామ్ రాగానే ఏం చేయాలో నేను చెప్పింది గుర్తుంది కదా. ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. విష్ యూ గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సీత. అమ్మ టీచర్, నీ మాస్టర్ ప్లాన్ ఇదా? ఎంత పెద్ద కుట్ర చేశావా? పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయం వెంటనే పెద్దమ్మతో చెప్పాలి ప్రీతి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం. ఫంక్షన్కి లేట్ అవుతుంది జన, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఫంక్షన్ ఏమో ఊరి చివర ఫంక్షన్ హాల్లో పెట్టారు. మనం రీచ్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మహా. ఫంక్షన్ అయి మనం రిటర్న్ అయ్యేసరికి తెల్లారిపోతుందేమో అన్నయ్య. ఎంత లేట్ అయినా సరే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇది మహా బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్. మనం కాస్త అర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. పాపం నా ఫ్రెండ్ మనం ఫంక్షన్కి రావట్లేదేమోనని టెన్షన్ అవుతూ ఉంటుంది. మ్మ్. ప్రీతి కాల్ చేస్తుందేంటి? హలో ప్రీతి బేబీ, ఏంటి కాల్ చేసావు? మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి పిన్ని. ఎందుకు? ఇక్కడ డాన్స్ టీచర్ పెద్ద ప్లాన్ వేసింది పెద్దమ్మ. ఏం చేసింది? మీరు ఇంట్లో లేరని రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది పిన్ని. వాట్? మమ్మల్ని కూడా ఇంట్లో లేకుండా సినిమాకు పంపించాలనుకుంది పెద్దమ్మ. మేం తెలివిగా ఆలోచించి తన ప్లాన్ కనిపెట్టాం. అసలు ఏం జరిగింది? ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. జన, ఇమ్మీడియట్ గా యూ టర్న్ తీసుకో. మనం ఇంటికి వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.